ఇలాంటిది ఆచరణలో లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలని ఈరోజు ఒక హెచ్చరిక ఇచ్చిండ్రు. ఎస్ఐఆర్ ద్వారా ఒక హెచ్చరిక, సీటు దొంగతనం చేసి ఇంకో హెచ్చరిక ఇచ్చారు. కాబట్టి మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న మరక లేనటువంటి మహిళల్ని రాజ్యసభకు పోయి ప్రతిపక్షంలో కూర్చొని ప్రశ్నించకుండా భయపడినటువంటి దొంగలు బీజేపీ అక్కడ ప్రశ్నిస్తుంది. కాబట్టి తనను రానియకుండా చెయ్యాలని కుట్ర పన్నినటువంటి దొంగలకి రాబోయే కాలంలో దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఈరోజు మహిళలకు అన్యాయం జరిగింది, రేపొద్దున రాష్ట్రాలకు అన్యాయం జరిగేటటువంటి అవసరం కూడా తీసుకొస్తారు. సౌత్ రాష్ట్రాలలో వాళ్ళకి ఎంట్రీ దొరకట్లేదు. తెలంగాణలో మరి మీనాక్షి నటరాజన్ గారి ఒక మార్కు చూసి భయపడినటువంటి బీజేపీలు ఈ విధమైనటువంటి కుట్రని పూనుకున్నారు. కాబట్టి ఇలాంటి కుట్ర రాబోయే కాలంలో జరగకుండా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ఈ సత్యాగ్రహము రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం తీసుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.